6 పేజీలు బడ్జెట్ ఉంటే 24-26 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తుకుంటూ విధ్వంసం అయిపోయిందని ఈ మాట మీదే ప్రతి పేరకి జగన్మోహన్ రెడ్డి నామస్మరణ లేకుండా ఆ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టలే. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉందంటారు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీకు ఒకటి మాట చెప్తున్నా, ఇప్పుడు మీరు అన్నట్టు 3.22 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. దానివల్ల ఏమైంది, రెవెన్యూ డెఫిసిట్ 31,000 కోట్లు కుదించి చూపించారు. రెవెన్యూ డెఫిసిట్ ఎలా కుదురుతుంది? మనకి ఆర్థిక స్వావలంబన ఎక్కడి నుంచి వస్తుందో రెవెన్యూ సోర్సెస్ జస్టిఫై చేయాలి, అది జరగట్లే. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు లబో దిబో అని మొత్తుకొని చెప్పాడు మనకి. ఇప్పుడు ఉదాహరణకి ఈ బడ్జెట్ అంచనాలు మీరు అన్నట్టు 14% పెరిగాయి. అంత దగ్గర 1,61,619 కోట్లు వీళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్లకి ఖర్చు అవుతుంది. ఉదాహరణకి ఆడబిడ్డ నిధి దగ్గర 37,313 కోట్లు కావాలి, ప్రతి మహిళకి 1,500 ఇవ్వాలంటే. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లకి ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 4,634 కోట్లు ఇవ్వాలి. అలాగే తల్లికి వందనం, బిడ్డకి 15,000 అన్నారు. అలా ఇంట్లో రామారెడ్డి చెప్పినట్టు ఒక్కొక్కడికి 15,000 చొప్పున చూసుకుంటే 12,450 కోట్లు కావాలా. అలాగే అన్నదాత, దీనికి ప్రతి రైతుకి ఏడాదికి 20,000 ఇస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిపి 13,500 కలిపి ఇస్తుంది దగ్గర వీళ్ళు పెట్టిన బడ్జెట్కి అయితే సంవత్సరానికి 10,706 కోట్లు కావాలా. ఓకే. అలాగే స్థానిక బస్సుల్లో మహిళలు ఫ్రీగా తిరగాలంటే గవర్నమెంట్ భారమే కదమ్మా, డీజిల్ కొట్టించాలి, దాని మెయింటెనెన్స్ అన్నిటికీ 2,500 కోట్లు అలొకేషన్ కావాలా. అలాగే యువగలం, వీళ్ళు ఒకటికి 3,000 ఇస్తున్నారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పించే దగ్గర 20 లక్షల మందికి ఉద్యోగాలు లేనట్టే కదా. 20 లక్షల మందికి 3,000 అగ్రిగేట్ తీసుకుంటే 7,200 కోట్లు పర్ ఇయర్, అంటే 74,803 కోట్లు. ఇది కాక బీసీలకు ఎస్సీలకి 50 సంవత్సరాలు దాటితే 4,000 పెన్షన్ ఇస్తున్నారు. దానికి ఎంత, 6,250 కోట్లు కావాలా. అలాగే ఆల్ పెన్షన్స్ ఎన్హాన్స్డ్ టు 4,000. ఇప్పుడు 3,000 4,000 చేశారు కదా. అలాగే వికలాంగులకు 6,000 చేశారు. దీనికి ఎలకేషన్ ఎక్స్ట్రా 36,686 కోట్లు కావాలా, 1,000 ఇంక్రీజ్కి. ఇది కాక బీసీలకి కళ్యాణ వస్తువు ఎన్హాన్స్మెంట్ ఆఫ్ బీసీ 1 lakh చేశారు, 333.40 కోట్లు కావాలా. ఇది కాక వాలంటరీ శాలరీస్ 10,000 పెంచుతూ ఉన్నారు, దానికి 3,192. అది అలాగే ఎత్తేసారులేండి, దాని గురించి అనవసరం. 3,192 ఈ బడ్జెట్ ఎలకేషన్ లేదంటే వాలంటరీ వ్యవస్థ సభకు నమస్కారం శాశ్వతంగా అని అర్థం. అలాగే 500 యూనిట్ల ఎలక్ట్రిసిటీకి వేవర్స్కి ఏం చేశారు, ఫ్రీ ఇచ్చారు, వేవ్ చేసి 355.9 ఎలక్ట్రిసిటీ వేవర్స్ 500 యూనిట్లకి అన్నారు కదా. ఆ వేవ్ చేసిన దానికి 355.90 కోట్లు కావాలా. టోటల్ 46,816 కోట్లు. ఈ రెండు కలిపితే ఎంత, 1,21,619 కోట్లు. ఇందులో మీరు ఎలాగో వాలంటీర్లు తీశారు కాబట్టి 3,192 కోట్లు యాజ్ పర్ మీ ప్రామిసెస్. ఇవి ఉంటే మీరు చెప్పిన 3,22,000 కోట్లు జస్టిఫైడ్ బడ్జెట్. ఇవేవి లేవు. ఎలా లేవు, ఒక్కొక్కటి చీల్చి చెండాడితే. ఉదాహరణకి మనకి సాగునీటి ప్రాజెక్టుకి ఏదైతే అలకేట్ చేశారో దాంట్లో ఆ ఫిగర్లో చూసుకుంటే, నేను మొదటి నుంచి చెప్తున్నాను, వెలుగొండ ప్రాజెక్ట్ సంబంధించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు 2 గెలిచారు. ఒకటి ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ గారు గెలిచారు, ఇంకోటి శివన్నేమో దర్శి గెలిచాడు. ఆ 2,50,000 కోట్లు 2,50,000 ఎకరాలు సాగుకు వస్తుంది. అది కాక 4 లక్షల మందికి అన్నార్తిని, అంటే ఆ దాహార్తిని తీరుస్తుంది. ఈ 25 లక్షల మందికి పైచీలుగా మొత్తం ప్రకాశం జిల్లాలో అప్ టు నెల్లూరు దాకా చూసుకుంటే 25 లక్షల మందికి దాహం తీర్చే ప్రాజెక్టుకి వీళ్ళు ప్రాణాలకు దిగించి ఇచ్చిందంతా 359 కోట్లు అలకేట్ చేశారు. యాక్చువల్లీ గత ప్రభుత్వంలో ఎంత కేటాయించారు, దీనివల్ల ప్రజలకు కానీ రైతులకు కానీ ఎంత లాభం చేకూరింది దీనివల్ల? మనం ఎప్పటి వరకు వెళ్ళిపోవద్దు, 24-25 బడ్జెట్ లోనే చూసుకుందాం. ఇందులో ఎలకేషన్ కాదమ్మా, ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ మీద మాట్లాడదాం. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. వెలుగొండ ప్రాజెక్ట్ కి ఇప్పుడు ఫినిషింగ్ టచెస్ లో ఉంది. దానికి మెయిన్ సిచ్యువేషన్ అంటే 1000 కోట్ల దగ్గర ఆర్ఆర్ ప్యాకేజ్ ఉంది. సో ఆర్ఆర్ ప్యాకేజ్ అంటే అక్కడ పునరావాస కార్యక్రమం ఏర్పాటు చేయాలి. ఆ వెలుగొండలో ఆ ప్రాజెక్ట్కి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో దానికి 1000 కోట్లు ప్లస్ ఇది మినిట్గా ఈ 359 కోట్లతో నిజంగా అది కంప్లీట్ అయిపోతుంది. చెప్పాలంటే 359 ఇంకొక 100-200 కోట్లు పడవచ్చు నాకు తెలిసినంత వరకు. ఒక 616 కోట్లు ఎంతో దానికి కావాలి ఇంకా ఫర్దర్ ప్రాజెక్ట్ టోటల్ కంప్లీషన్కి. సో ఈ 359 కోట్లు ఆర్ఆర్ ప్యాకేజ్కి 116 ఎవడు ముక్కులో పెట్టడానికి అది. అంటే స్టేట్కి సంబంధించిన ప్రాజెక్టుకి కూడా మీరు గమనిస్తే 6,000 కోట్ల పైచీలకి పోలవరం అలకేట్ చేశారు. అందులో చూడండి కావాలంటే 6,000 కోట్లు పోలవరం ఎందుకు అలకేట్ చేయవలసి వస్తుంది అంటే, ముందు మనం ఖర్చు పెట్టి తగలబెడితే పాత పద్ధతి అన్నమాట. అది కేంద్రం నుంచి దేహి అని అడుక్కుంటేనే కానీ రాదు, ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్. అది వీళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ ని నేషనల్ ప్రాజెక్ట్ గా చూడకుండా ఏపీ ప్రాజెక్ట్ గా లేదంటే స్టేట్ ప్రాజెక్ట్ గా ఎందుకు చూస్తున్నారు? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. ఈ గత ప్రభుత్వం ఏం చూడలేదు, ఈ ప్రభుత్వం బలవంత బ్రాహ్మణత్వం ఎత్తుకెత్తుకుంది.
డయాఫ్రమ్ వాల్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డయాఫ్రమ్ వాల్ రిపేర్ కోసం కేంద్ర ప్రభుత్వం వినపాలు ఇచ్చుకుంటూ ఇప్పుడు ఈసారి పంపించారు కేంద్ర ప్రభుత్వం బృందం. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రాథమిక అంచనాలు ఇచ్చారు. ఆ డయాఫ్రమ్ వాల్ ఎత్తుపోయింది, దాన్ని రిపేర్ చేయాలి. దానికి కారణం ఏంటి? స్పిల్వే అంటే నదీ ప్రవాహం మళ్లించి డయాఫ్రమ్ వాల్ కట్టి డ్యామ్ కట్టాలి. అది కట్టకుండా చేసిన దానికి ఈ రోజు అనుభవిస్తున్నాం మనం. సో దీనికి మళ్ళీ ఏంటి, అవి ఫాస్ట్ ఫేజ్లో కంప్లీట్ అవ్వాలంటే ఫస్ట్ స్టేట్ బడ్జెట్ నుంచి అలకేట్ చేసేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసి డబ్బులు ఇవ్వలేదు డయాఫ్రమ్ వాల్ రెక్టిఫికేషన్కి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డిలే అయినట్టే కదా. దాని బదులు ఇక్కడ ముందు తగలబెట్టేసి తర్వాత అడుక్కుంటూ కూర్చుంటాం మనం. ఇదే సినారియా రాజధాని కట్టడానికి కోసం అని చెప్పి అప్పుడు కూడాను కేంద్రం డబ్బులు పెట్టకుండానే స్టేట్ గవర్నమెంట్ పెట్టిన సిచ్యువేషన్స్ మనం చూసాం. అప్పుడు కూడాను పోలవరం ప్రాజెక్టు కింద ఇన్ని కోట్లు పెట్టాము స్టేట్ గవర్నమెంట్ తరపున. ఈ 40 సంవత్సరాలు లేదంటే 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, నాకు అన్ని తెలుసు అన్న చంద్రబాబు నాయుడుకి ఉన్నదంతా పంచిపెట్టి అడుక్కున్న అవసరం లేదా, అవసరమా అని థాట్ లేదా సార్? అదే చెప్తున్నాం. ఇప్పుడు మీకు అమరావతి ప్రాజెక్ట్ గతంలో 3,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఏది 1,500 కోట్లు గుంటూరు డ్రైనేజీకిను, 1,500 కోట్లు దీనికి కట్టమని. మనకి అంత ఎంత కాస్ట్ అయింది? స్క్వేర్ ఫీట్కి 10,500 కోట్లు చెప్పిన దగ్గర 12,000 కోట్లు 17,000 కోట్లు ఖర్చు పెట్టారు ఆ బిల్డింగ్లకి. మీరు చూడగలంటే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని. సో ఇక్కడ మీకు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఇప్పుడు కూడా బడ్జెట్లో 6,000 కోట్లు అమరావతి నిర్మాణం కేటాయిస్తున్నాం. ప్రపంచ బ్యాంక్ సహాయ సహకారాలతో లోన్ వచ్చింది, హట్కో లోన్ వచ్చింది, అది చెప్పట్లే. ఏదో గ్రాంట్ తెచ్చినట్టు చెప్తా ఆవుయాసంలాగా జగన్మోహన్ రెడ్డి అమరావతి నిర్మాణానికి ధ్వంసం చేసేసాడు, 3 రాజధానులు అన్నాడని. మరి మీరు చెప్పింది కర్నూలు న్యాయ రాజధాని, మీరు చెప్పిన పగడి కబరే కదా. ఆర్థిక రాజధాని విశాఖపట్నం మొన్న కదా మీరు జాలువారిన మాటలు నోట్లో అసెంబ్లీలో వచ్చి. అంటే మీరు చెప్తే శ్రవణానందం, వాళ్ళు చెప్తే బాధ. ఇప్పుడు మీకు హిరోషిమా నాగసాకితో పోటీ అంత ధ్వంసం ఏమేమిందో మా రాష్ట్రం. ఇప్పుడు మీకు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కి నేను చెప్తున్నాను ఇవన్నీ. ఇరిగేషన్స్ గురించి మాట్లాడుతూ తుంగభద్ర డ్యాము ఈయన వచ్చి ఒకటిన పక్క రాష్ట్రంతో నెగోషియేట్ చేసి ఆ గేట్ మార్పించారు. కాదంట్లే, ఈజ్ డన్ వండర్ఫుల్ జాబ్. ఆ రోజు వచ్చిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏంటి మనకి? నీటిపారుదల శాఖ నిపుణులు చెప్పింది, ప్రాజెక్టుకి వేసిన గేట్ల సాంద్రత 20-25 సంవత్సరాలు ఉంటుంది. ఎక్సెస్ ఇంకా 20 years వాడేమన్నారు. నాకు తెలిసి ప్రకాశం బ్యారేజ్కి, తుంగభద్ర డ్యామ్కి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్యామ్లు అన్నిటికీ గేట్లు ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు ఉన్న దగ్గర ఈ బడ్జెట్ అలొకేషన్ ఏదండి? అంటే మళ్ళీ గేట్ పోతే మళ్ళీ వచ్చి తీసుకొచ్చి కిందన ఎన్లాండా సిద్ధాంతం ప్రకారం దాని గేట్లు బిగించి శబాస్ ఒక గేట్ వేసాం, 2 గేట్ వేసాం, 3వసారి 4వసారి తప్పట్లో కొడతామా? ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత రెక్టిఫై చేయటం, అన్ని వైపులా ఆలోచించడం మాత్రం ప్రభుత్వానికి చేత కావట్లేదు. అంటే చేత కాదని నేను చెప్పను, కానీ ఫోకస్, ప్రైమరీ ఫోకస్ వేర్ యూ నీడ్ టు గివ్ అన్నది చాలా ప్రయారిటైజేషన్ కావాలి. ఇది లేదు. అట్లాగే మీరు సంక్షేమం గురించి చెప్పుకొని వచ్చాం. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో గత ప్రభుత్వం మీద ఇంత అవహేళన చేస్తూ నిన్న కాక మొన్న మీరు దావోస్ వెళ్ళొచ్చి అక్కడ మాట్లాడింది ఏంటి? అసలు మాకు కోస్టల్ కారిడార్ ఇలా బ్రహ్మాండంగా ఉంది, మేము అసలు ఈ హార్బర్లతోనూ వాటితో ప్రపంచ అద్భుతాలు సృష్టిస్తామని చెప్పారు. మరి మన దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ హార్బర్లు నడుస్తున్నాయి. ఒకటి గవర్నమెంట్, 2 ప్రైవేటు. 14 ప్రాజెక్ట్స్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 హార్బర్లకి కేటాయింపులు జరిగాయని కూడా విన్నాం కదా. అవునమ్మా, లేకపోతే అది అంత పరిస్థితి. ఇప్పుడు ఈ 3 పోర్ట్లకి అంత ఎలకేషన్స్ లేకపోతే ఎక్కడ జరుగుతాయి? వీళ్ళు మరి చేసింది 10 ఫిషింగ్ ల్యాండర్లు, 10 ఏమో ఫిషింగ్ హార్బర్లు ఇన్ని పెట్టుకుని వీళ్ళు ఈరోజు బడ్జెట్లో ఒక్క ఎలకేషన్ ఉందో చూడు. మత్స్యకార భరోసా గత ప్రభుత్వం ఇచ్చింది, ఈ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకి ఎక్స్ట్రా 15,000 ఇస్తానది. ఏది 10,000 ఇస్తానదే 15,000 ఇస్తానని ఎలక్షన్ చెప్పారు. సరే, అవన్నీ ఏదో నోటి మాటలు. ఓకే, మనం ఇక్కడ ప్రాజెక్ట్ లో మన ఇప్పుడు బడ్జెట్ తీసుకున్నట్లయితే కావాల్సిన దానికంటే తక్కువ కేటాయింపులే కనిపించాయి. గత ప్రభుత్వం 2,60,000 కోట్లతో ఏదైతే పైచీలకు కోట్లతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ తీసుకొచ్చిందో 24-25కి, అప్పుడు ఈ సంక్షేమ పథకాలన్నీ అందరికి అందాయంటారా? ఆబ్వియస్లీ అంతే కదా. వాళ్ళ సక్సెస్ రేషన్ 98%. ఎంతైతే ఇస్తామన్నారో అంతా ఇచ్చారా లేదా? ఇచ్చారు. మరి ఇప్పుడు 33% దాదాపు ఎక్స్ట్రా బడ్జెట్ కేటాయించుకొని ఎందుకు ఇక్కడ మనకి గత మనకి మీరు ఇందాక అన్నారు తల్లికి వందనంకి 15,000 చొప్పున కేటాయిస్తామన్నారు, 12,450 కోట్లు చెల్లించాల్సి వస్తుందని. దానికి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కేటాయించింది 9,407 కోట్లు కేటాయించారు. అంటే ఏంటి? ఇప్పుడు ముగ్గురు మీ ఇంట్లో ఎంతమంది ఉంటే మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని చెప్పి అన్నారు. ఇప్పుడు నీకు 15,000, నీకు 15,000, నీకు నెక్స్ట్ ఈ ప్రాతిపదికన ఏమైనా జరగబోతోందా? ఇప్పుడు దగ్గర మనకి 90 లక్షల పైచీలకు పిల్లలు ఉన్నారమ్మా. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి 12వ క్లాస్ దాకా చదువుకుంటున్న పిల్లలు, 12th క్లాస్ స్టాండర్డ్కి. వాళ్ళ ప్రామిస్ అదే కదా. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్స్ లో గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రాథమిక డేటా ప్రకారం
ఎంతైతే ఇవ్వాలో 9,407 కోట్లు ఇచ్చారు ఎటు కాకుండా. ఇప్పుడు గతంలో మీరు చూసుకుంటే ఇంటికొకటికే ఇచ్చారు. వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఎటు కాకుండా ఎవరికి ఇస్తున్నట్టు? ఇప్పుడు ఆ విధంగా వీళ్ళు తీసుకున్నా సరే 5,100 కోట్ల దగ్గర డెఫిసిట్స్ ఉంది. ఎక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నారు? ఎలా? ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ ఏదైతే మీరు అన్నట్టు గత ప్రభుత్వం మీద యాడ్ పోసుకుంటూ వాళ్ళు జూన్ నుంచి ఇచ్చారు సరే, ఈ అకాడమిక్ ఇయర్ ఒక ఏడాది ఇత్తిలే కదా, మీకైతే ఒక ఏడాది వెసులుబాటు తీసుకున్నారు. రేపు జూన్ నుంచి ఇచ్చే దగ్గర యాక్యురేట్ ఫిగర్ అనేది జస్టిఫై అవ్వాలి కదా, ఎక్కడైంది? సో అట్లా మీరు ప్రతి దాంట్లోనూ రైతులకి కేంద్రం నాకు తెలిసి 2 విడతలుగా డబ్బులు 4,000 ఇచ్చేసింది. మీరు ఇంకెప్పటికి ఇవ్వలే. ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి 2014 ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు రైతు రుణమాఫీ చేస్తే నేను ప్రభుత్వాన్ని నడపలేను, సో నేను ఆ హామీ ఇవ్వను అని చెప్పన్నాడు. 2019లో వచ్చేటప్పుడు రైతులకి రైతు భరోసా కింద ఇంత ఇస్తాను అని చెప్పి వచ్చారు. ఏదైతే రైతు భరోసా ఇస్తా అన్నారో ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ అన్నదాత సుఖీభవ, అదే రైతు భరోసా అన్నదాత సుఖీభవ ఇప్పుడు మనకి వినిపిస్తున్నది. అయితే ప్రతి రైతుకు 20,000, అవును యా 10,706 కోట్లు చెల్లించాలి. ప్రతి రైతుకి 20,000 ఇస్తే 10,706 కోట్లు బడ్జెట్ కేటాయించాల్సి ఉంటుంది. కానీ అందులో 60% అంటే మనకి 6,300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇక్కడ రైతుల దీంట్లో కూడా చిల్లు పడినట్టేనా? ఆబ్వియస్లీ. అంటే ఇప్పుడు ఓకే సార్ 20,000 ఇస్తామన్నారు, ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క రైతుకి అందాలి. ఇందులోని ఎలా చేస్తారు దీన్ని? ఎట్లా కేటగరైజ్ చేస్తారు? ఇప్పుడు 603 కోట్లు ఎలా సర్దుతారు అందరికి? 10,706 కోట్లు చెల్లించాల్సిన దగ్గర 6,300 కోట్లు అంటే ఎలా చెల్లిస్తారు? చేస్తూనే ఇప్పుడు వాళ్ళు 13,500కి కన్ఫైన్ అవుతారు. ఇప్పుడు ఇటు తిప్పి అటు తిప్పి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమి చేయరు కొత్త విన్యాసం. వీళ్ళు ఏమనుకున్నారంటే రేపు బడ్జెట్లో 10,000 పెడతారు, ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో. అందుకే చూడు పిల్లికి ఎలక్షన్ల పైన కేంద్ర ప్రభుత్వ మంత్రులు కూర్చుని ఉన్నారు. కేంద్ర మంత్రి గారు ఎంపీలు కూర్చుని ఉన్నారు బడ్జెట్ ప్రవేశపెడుతుంటే. దీనికన్నా ఇంకొక సెట్ బ్యాక్ ఉంది తెలుసా మీకు? 30 మంది సేకరి దెబ్బేశారు దీనికి. 30 మంది ఎమ్మెల్యేలు గైరాజరు, టీడీపీ ఎమ్మెల్యేలు. సర్ప్రైజింగ్ తెలుసా నీకు? అంటే దే నోస్ ప్రెటీ వెల్ ఈ బడ్జెట్లో మా ప్రాంతాలకు ఎలక్షన్స్ లేవని. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి 11 మంది రావట్లేదని లబోదీపం అనడం కాదు, 30 మంది వీళ్ళంటే టోటల్ 41 మంది క్రిటికల్ గా వాళ్ళ నియోజకవర్గాలకు ఎలక్షన్స్ లేవని క్రాటికల్ గా ఎస్టాబ్లిష్ అయ్యింది. అందుకే వాళ్ళు బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టారు వాళ్ళు. కాక ఈ బెదరగొట్టడానికి చిన్న చంద్రబాబు గారు కూర్చోపెట్టి జాగ్రత్తమ్మా మీరు రావాలి, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు, చిన్నపిల్లలు చూడు అనంతరం బూచొస్తాడు అని చెప్పినట్టు ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి అనే బూచిని చూపిస్తాను వాళ్ళకి. ఇక్కడ మీరు అన్నట్టు రైతులకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది అన్నది క్రిస్టల్ క్లియర్గా డేటా ఉంది. ఓకే, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ నీకు ఇప్పుడు 10,000 జీతం వస్తుందమ్మా, నీకు 20,000 జీతం ఇస్తున్నాను వేరే ఆఫర్ తీసుకుని వేరే కంపెనీ వాడు నేను పిలుచుకుని వెళ్ళిన తర్వాత నీకు 10,000 జీతం ఇవ్వడానికి కూడా ఇంకా తిప్పలు పెడుతున్నాను అనుకో, 8,500 ఇస్తానమ్మా, నీకు బస్ పాస్ కొనిస్తాను, నీకేమో మధ్యాహ్నం భోజనంలో ఇడ్లీ పెడతాను అని కథలు చెప్తుండే అనుకో. నేను డబ్బాలు ఇడ్లీ తింటానా నీకెందుకు, లేకపోతే నేను గడ్డి తింటానా నీకెందుకు, బిర్యానీ తింటానా నీకెందుకు, నేను బస్సులో వస్తాను నీకేమో క్లాస్ పెట్టానా, నువ్వు నాకు 20,000 జీతం ఇస్తానంటే నేను బండి వేసుకుని వస్తాను, కారు వేసుకొస్తాను, దట్స్ మై బిజినెస్. అలా 13,500 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్కి ఈ సంవత్సరం పాటు ఆర్తబలం పెట్టి వచ్చేసారు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రైతుకు రావాల్సింది. ఇది కాక ఇలా ఊహాగానంలో గత నిర్మలా సీతారామన్ పెట్టిన బడ్జెట్లో 10,000 రైతులకు ఇట్టేస్తారు అనుకుని వీళ్ళు ఇంకో 10,000 గెలిపించి 3,500 మిగిలే కదా. అంటే వీళ్ళకి చేతి భారం ఎంత పడినట్టు? 13,500లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో సగం, రాష్ట్ర ప్రభుత్వం 7,500 6,500తో 13,500 ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు 10,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అనుకో, రాష్ట్ర ఖజానా నుంచి భారం 10,000 కదా. ఈ లెక్కేసుకుని రెడీగా ఉన్నారు. అక్కడ మన దేశమాత మామూలు మాత కాదు ఆవిడ, నిర్మలా సీతారామన్. ఉల్లిపాయల రేట్లు పెరిగంటే నేను ఉల్లిపాయ తిన్ను అలాంటి సమాధానం చెప్పేది. అంత గ్రేట్ ఆవిడ. ఆవిడ మాట్లాడింది ఆ పార్లమెంట్లో ఉన్నవాడికి ఎవరికీ అర్థం కాదు, తల్లిదండ్రుల శశిధరుడికి ఒక్కడికే తప్ప. అలాంటి ఇంగ్లీష్తోనూ అలాంటి బడ్జెట్లలోనూ వీళ్ళు అదే గాబరాపడి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్ ఏది అని చూసుకుంటే ధృతరాష్ట్రంలోకి తరువుకోవాల్సి వచ్చింది, ఏమీ రాలేదు. ఇప్పుడు రాష్ట్ర గ్రాంట్లు నేను ఎప్పుడు చెప్తుంటాను, మ్యాచింగ్ గ్రాంట్ 11% పెడితేనే కానీ కేంద్ర ప్రభుత్వం మనకి ఎంగిల్ చేత్తో కాకిని కొట్టదు. ఏది మైనారిటీ గ్రాంట్లు కానీ, ముస్లిం ప్రయారిటీ గ్రాంట్లు కానీ, దేనికైనా సరే, SC ST సప్లానికి కానీ దేనికైనా. సో ఈ గ్రాంట్లు పెట్టడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఏవి? అవి లేవు. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా మామా అనిపించడానికి అన్ని కార్పొరేషన్స్కి అలొకేషన్స్ పెట్టుకుని ఇచ్చుకొని కూర్చున్నారు. అవన్నీ కూడా డిస్పారిటీస్. సో ఓవరాల్ గా రైతుల నోట్లో మట్టి కొట్టినట్టే. వీళ్ళు 5 కోట్లు తీసుకొచ్చి కౌలు రైతులందరికీ లక్షలు ఇచ్చి కొను కూర్చున్నది పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ తరఫున ఈ హ్యాస్ టు ప్రయారిటైజ్ దట్ కౌలు రైతుల్ని ప్రభుత్వం ఈ విధంగా ఆదుకుంటుంది. అదే కదా అష్యూరెన్స్.
ఇప్పుడు మనం ఒకటో క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా మ్యాథ్స్ బాగా చేస్తేనే కదా ఇంజనీరింగ్లోను ఇంటర్మీడియట్ ఎంపీసీ తీసుకుని ఇంజనీరింగ్ అవుతాడు మా అబ్బాయి అని చెప్పడానికి. ఈయన చేసిన ట్రాక్ రికార్డ్ ప్రకారం కౌలు రైతులకి ఏదో ఉద్ధరించి ఊళ్ళు వెళ్తాడనే కదా మరి ఆయన చేసిన పని అది. ఇందులో కౌలు రైతుల విషయం కూడా లేనట్టే కదా. లేదు. సో 2 నోట్ల మట్టి కొట్టిన ఈ ప్రభుత్వం. అలా మీరు ఏదైనా తీసుకోండి. బడ్జెట్ ఎలకేషన్స్ మీద ఎక్స్పెక్టేషన్స్తో నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, వెలిగొండ ప్రాజెక్ట్కి ఈసారి ప్రయారిటైజేషన్ స్టేట్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అది. ప్రకాశం నెల్లూరు జిల్లాల దాకా ఆల్మోస్ట్ సస్యశ్యామలు అయిపోయి ఇంకా నీటి ఎద్దడి లేదు వాళ్ళకి. ఓకే, ఇక్కడ తెలంగాణలో సూపర్ 6 ని చూసి అందులో ఒకటి చాలా బాగా నచ్చి టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమికి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా ఫ్రీ బస్ ఫర్ ప్రతి ఉమెన్ అని చెప్పారు. అది ఎంతవరకు అయ్యింది సార్? అవ్వదమ్మా అది. ఎందుకు అవ్వదు తెలుసా? కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ ముందు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, గమనించండి. మీరు ఎప్పుడైతే ఫ్రీ బస్ అని పెడుతున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఎల్ఎన్టీ లాంటి మెట్రో ప్రాజెక్టులకి నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బస్సు ఫ్రీగా ఉంటే నువ్వు మెట్రో ఎక్కుతామో చెప్పు? ఎక్కను కదా. సో మెట్రో ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ఒక వ్యాపారం. ఆ వ్యాపారానికి గండి పెడితే ఎవరు నూరుకుంటాడా? కాంగ్రెస్ అంటే వాళ్ళ ఇష్టం. కర్ణాటక కానీ తెలంగాణ కానీ. ఆంధ్రప్రదేశ్లో పేకమే కత్తెట్టిన ఎన్డీఏ గవర్నమెంట్. వాళ్ళు ఊరుకుంటారా? వీళ్ళకి అంత ధైర్యం కూడా ఉందా నరేంద్ర మోడీని కాదని అంత? సో దాని పర్యవసానం దానికి డెంటు. అది ఫ్యూచర్ లో కూడా అయ్యే ఛాన్స్ లేదు, ఉండదు. ప్రాక్టికల్లీ ఇస్ నాట్ ఫీజిబుల్. దే విల్ నాట్ లెట్. అమ్మ పెట్టబెట్టదు అడుక్కు తినలేదని. పోనీ ఏమైనా మెట్రో ప్రాజెక్టులు మన కేంద్ర ప్రభుత్వంలో ఎలకేషన్స్ ఉన్నాయా? పాప రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అడుక్కుంటున్నారు నిన్న, బాబా మెట్రో ఎలకేషన్ చేయి మాకు సెకండ్ ఫేజ్కి ఇట్లా ఉంది అట్లా ఉందని. ఈ ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉందా? బడ్జెట్ ఇక్కడ ఉంది, కానీ అక్కడ ఉన్న కేంద్ర మంత్రులు ఎంపీలు వచ్చి మాత్రం ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నోరెలు పెట్టి చూస్తుంటారు. సరే, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు మెట్రో గురించి మాట్లాడటం లేదు? ఇప్పుడు నువ్వు వడ్డించేదానమ్మా, నేను ఆడ కూర్చున్నాను, ఈయన ఇక్కడ కూర్చున్నాడు, నాకు ధైర్యం ఉంటుంది మా అమ్మాయి మా బంగారు తల్లి నాకు లాస్ట్కి తీసుకొచ్చానో బూరేస్తుందని. కానీ నువ్వే నాకు ఇచ్చే ఉద్దేశం లేకుండా ఇక్కడ బూరేసి పోయావు అనుకో, నేను ఏడు చేయాలా? నేను ఊహలో ఉన్నాను గ్యారంటీగా మా అమ్మ వచ్చి మా బంగారు తల్లి వేస్తుంది నాకు బూరని. కానీ అయిపోతే వీళ్ళు పొత్తు ఏంటంటే వాళ్ళు కోతాట ఆడిస్తే కోతుల్లాగా ఆడడానికి అంతే. వాళ్ళు ఎంగిల్ చేత కూడా కాకిని కొట్టట్లే. నేను ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది అదే. నిరుద్యోగ భృతి అసలు ఇప్పుడు మాట్లాడకండి. హౌ డేర్ యూ టు టాక్ లైక్ దట్? దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ బడ్జెట్, ఎలక్షన్ హియరింగ్ బడ్జెట్ అంటారు దాన్ని. అప్పుడు పెడతారు ఆపద్ధర్మ బడ్జెట్ పెట్టి ఆ 3 నెలలు మమ 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 అని మంత్రాల చదువుతారు పంతులు, అలా చదివి ఇస్తారు నీకు స్వాహా స్వాహా అని. 20 లక్షల మంది 3 నెలలు తీసుకుని అలా నూరెళ్ళు పెట్టి చూడవలసింది. అప్పటిదాకా మాటలు లేవు. దీపం పథకం గాను 1.55 కోట్ల లబ్ధిదారులు ఉండగా 90 లక్షలకు వాళ్ళని కుదించేశారు. దగ్గర 65 లక్షల మందిని దానికి మీరు పనికి రారు అని చెప్పి 4,000 కోట్లు పెట్టాల్సిన దగ్గర 2,601 కోట్లతో సరిపెట్టారు. పొదుపుగా వాడండి గ్యాస్. అంటే వేడి సగం అయిన తర్వాత తీసుకొచ్చి ఎండ కింద పెట్టండి. ఎండాకాలమే కదా, గుడ్లు బాగా ఎండ కాస్తే ఆమ్లెట్లు అయితే బయట నాపరాయి పెడితే దాని మీద ఆమ్లెట్లు వేసుకోవచ్చు. అంటే మీరు ఇంకోటి గమనించారా? కేంద్ర ప్రభుత్వం సోలార్ లైట్ల ప్రాజెక్టులను తీసుకొస్తుంది కదా, ఆ ప్రాతిపదికన ఏమైనా దీనికి గండి పెట్టారా? అదే మరి దానికి ఏదో సామెత ఉంటుంది చూడు. కానీ ప్యానల్స్ బిగించరు, ఓన్లీ సూర్యరసంతో మాత్రమే. దాని వల్ల ముందు రాళ్ళు పెట్టుకుంటే దాని మీద గుడ్లు వేసుకుని ఆమ్లెట్లు వేసుకుని తినచ్చు. ఇప్పుడు చూడండి, నేను డ్రిప్ ఇరిగేషన్ గురించి అద్భుతం చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. ఆ రోజు పంటలు ఎండిపోతున్నాయి, కరువు ఉంది. సో కరువు ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ కాకుండా ఇంకేం చేస్తారు? గన్నులు, రైన్ గన్నులు, డ్రిప్ ఇరిగేషన్. అంటే నీళ్లుంటే బకెట్తో నీళ్ళు పోతావు, నీళ్ళు లేనప్పుడు ఏం చేస్తావు? చొక్కా 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 వేసి భూమి సాంద్రతను పెంచుతావు. అదే జరిగింది. సో ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టెర్న్యూలో కరువు ఉందా అంటే లేదు. ఎందుకు? బ్రహ్మాండమైన పంటలు పండించుకోగలిగాం. 89,914 కోట్ల రెవెన్యూ సృష్టించగలిగాం దాని మీద, ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ కూడా. కరోనా లేదు, ఏమీ లేదు. 5 ఏళ్ళు మమ్మల్ని ఉద్ధరించడానికి 56,000 చిల్లకే పంటలు పండించారు, 50,000 కోట్ల చిల్లర. ఇప్పుడు ఎలకేషన్ ఫర్ దిస్ అంటే డ్రిప్ ఇరిగేషను, రైన్ గన్లు, అద్భుత సృష్టి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మాకెందుకండి? ఈయనైతే పొగడతలు జింగి చిక్కం భజన. జగన్మోహన్ అంటే ఆడిపోసుకొని విధ్వంసం అన్నప్పుడు గత ప్రభుత్వంలో మీ ఆయంలో 14 నుంచి 19 దాకా మీరు మమ్మల్ని ఉద్ధరించిన దానికి 34,000 కోట్లు పెట్టుబడులు తెస్తే 38,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఆయంలో 1,103 కోట్లు పెట్టుబడులు వస్తే 3,17,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ కంపారిజన్స్ ఉన్నాయి కదా. పోనీ గవర్నమెంట్ సెక్టర్ చూసుకుందాం అంటే 1,67,000 ఒక్క పెన్ స్ట్రోక్ తెచ్చాడు సచివాలయ ఉద్యోగులకి. మీరే కదా ఇప్పుడు మాతృ సంస్థలు వేసుకుంటాం వాళ్ళని వీళ్ళని అడవడపడుతుంటారు. ఈ లెక్కన 2,64,000 మందికి ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఎంతమందికి ఇవ్వాలి? 2,32,000 మందికి ఇవ్వాలి. ఇవి చెప్పలేక చచ్చిపోతున్నాం ప్రతిసారి.
ఇది కాక 57,000 మందిని ఆర్టీసీ ఉద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగులు చేశాడు. ఉపాధి కల్పించే కార్యక్రమం ఎంత చూసాడైనా. సో ఇవన్నీ కనబడుతుంటే కూడా వీళ్ళు మాట్లాడేటట్టు విధ్వంసం జరిగిపోయింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోనీ మీరు ఏమైనా ఉద్ధరించారా? 13,185 కోట్లు ఖర్చు పెట్టారు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గత మీ ఆయంలో. ఈయన 18,750 కోట్లు ఖర్చు పెట్టాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఎవడాయంలో బిల్డింగ్ మీకు హైటెక్ సిటీ కడితేనే ఇన్ఫ్రాస్ట్రక్చర్. హైటెక్ సిటీతోనే హైదరాబాద్ నడుస్తుంది. ఇంకా మరి మిగిలిన సైబర్ టవర్స్, అదొక్కటే సైబర్ టవర్, అది కట్టిన దాంతోనే మొత్తం నడుస్తుంది. ఇంకా ఏం జరగకూడదు. ఇంకా ఎవడాయంలో జరిగినా అంతా చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఎలా అవుతుందమ్మా? ఇప్పుడు సచివాలయ వ్యవస్థలు వీటితోనూ గ్రామ స్వరాజ్యం ఎప్పుడో గాంధీ గారి కన్నా కల్ స్వరాజ్యం శాసించాడు. అవి మాట్లాడాలా? అవి మాట్లాడరు. అది విధ్వంసం మాట. ఆర్బిక సెంట్రల్ త్రూగా పనికొచ్చిన పని జరిగింది అడిగి విధ్వంసం. ఎంఎస్పీ రేటుకి మీరే రాసుకున్నారు కదా సార్ ఉత్తరం, మీరే రాశారు కదా ఉత్తరం. 20,000 కోట్లు 20,000 క్వింటాలు పలికిందండి మిర్చి అగ్రిగేట్న, మేమైతే ఇవ్వలేకపోతున్నాం, ఏడు చేస్తామని. మరి అది విధ్వంసం అంటే ఏం చెప్పాలి? అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 మంద అయింది కదా. ఎందుకు? దేశవ్యాప్తంగా 18% ఇండస్ట్రియలైజేషన్ జరిగితే ఆ అగ్రిగేట్న 16.84% అంటే దగ్గర 17% ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఇవన్నీ క్యూసి కూడా ఇంకా విధ్వంసం ఇచ్చారు కదా ప్రజలు. మీ అబద్ధాలన్నీ నమ్మారు. ఆ తపేలా ఛానళ్ళు ఆ బొగోని కలిసి చెప్పిన మాటలకి పరవశించిపోయి 164 స్థానాలు ఇచ్చారు మీకు వాళ్ళకి కలిపి. పాలించండి అయ్యా బాబు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అండి 10 నెలలు వచ్చిన తర్వాత కూడా ఏదో సామెత అన్నాం చిన్నప్పుడు, అమ్మ పుట్టినీళ్ళు నా మేనమామకి ఎరుకని. ఈ మా మేనమామ వచ్చి ఆడు చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా 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 అంటే బడ్జెట్ పెట్టండి రా బాబు అంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు. ఈరోజు మా నాగశాఖ అయిపోతేట వాళ్ళు మళ్ళీ రిట్రీవ్ అవ్వడానికి వాళ్ళు ఏం చేశారో చూసి పోనీ ఆ పని చేయండి. దానికి మేము అద్భుతం సృష్టిస్తాం. దావోస్ వెళ్ళి రెడ్ బుక్ చూపించారు. ఒక్కడొస్తే ఒట్టు. ఇప్పుడు ఎవడన్నా ఇండస్ట్రియలిస్ట్ నా రాష్ట్రం అధోగతి పాలైపోయిందిరా బాబు అంటే ఎవడని వస్తాడే? అరే ఈరోజు పెళ్లి చూపుల్లో కూర్చుని దానికి కాలు చేయి సరిగ్గా లేకపోయినా, కంటు సరిగ్గా కరిమించిపోయినా, అమ్మ అటు చూడకమ్మ ఇటు చూడు ఆ బాబు బాగున్నాడని మెలకన్న ఉందని కూడా ఇటు పక్క చూపిస్తారు. అలాంటిది కాకుండా ఏకంగా రాష్ట్రమే భ్రష్టు పట్టిపోయిందంటే ఎవడన్నా వస్తాడు పెట్టడానికి? చెప్పండి పోనీ. ఈ 9 నెలల్లో అసలు జగన్మోహన్ రెడ్డిని దించేసి ఇంత అద్భుతమైన గ్యారంటీ అష్యూరెన్స్తో పరిగెట్టుకుని రావాలి కదా ఇండస్ట్రీలు పెట్టడానికి. వాళ్ళట వచ్చి చెవులు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు కాంప్ తీసి. వీడి చేతిలో ఏమైనా ఉందా? వీళ్ళ చేతిలో ఏమైనా బాండ్ పేపర్ పట్టుకుని తిరుగుతుండ్రా? ఏం మాడతారు? ఆ జగన్మోహన్ వస్తేనేటంటే ఆపాలండి, దిస్ ఈజ్ వాట్ మై గవర్నమెంట్ ఈస్, దిస్ ఈజ్ వాట్ మై గవర్నెన్స్ ఈస్, దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ యూ. ఎంఎస్ఎంఈ యూనిట్లు కుదేలే ఉన్నాయి. మీరేమైనా ఎలక్ట్రిసిటీ సబ్సిడీ రేట్స్ ఏమైనా ఇవ్వడానికి ప్రొజెక్షన్స్ ఏ దాంట్లో పర్టికులర్ ఫర్ సెక్టర్స్ ఇవే కదా బడ్జెట్లో మేము యాంటిసిపేట్ చేసేది. ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు పెడతారా? యాడండి 300 కోట్లు? మీరు ఇనిషియల్ ప్రామిస్ 3,000 కోట్లు చేశారు. గత ప్రభుత్వంలో రోడ్లు వాటి గురించి చాలా 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 ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న బడ్జెట్ లో రోడ్లకు ఎంత వరకు కేటాయించారు? చూడండి మీరే. ఆల్రెడీ వేసేసామంటున్నారు వాళ్ళు. వేసేసారట ఆల్రెడీ. ఓకే, చూస్తూ కూర్చోడమే అలాగే. ఇప్పుడు బాహుబలి సినిమాలు ఇలాంటివన్నీ మనం చూసాం కదమ్మా. ఇట్స్ ఆల్ ఫ్రిక్షన్స్. వీళ్ళు మొదటే చెప్పారు అమరావతి ఇడ్లీ గిన్నెలు ఇవన్నీ చూపించి మన ఎలా మెస్మరైజ్ చేశారో అదే మెస్మరైజింగ్ ఈ బడ్జెట్ కూడా. అక్యురసీ ఏముండదు. మీరు ప్రతి సంవత్సరం వాళ్ళు అప్పులు ఎంత చేశారు చెప్పకుండా ఆయన తూతు మాత్రంగా బడ్జెట్ పెట్టి వెళ్ళిపోయారు. ఎంత అప్పు ఉంది ఇప్పుడు? అంతే ఉంటుంది. వీళ్ళు చేసింది ఎక్స్ట్రా 1,29,000 కోట్లు కలిపి చెప్పాలి. ఇప్పుడు 4,57,000 కోట్లు అప్పు చెప్పారు కదా, దానికి ఇది కలపండి 1,29,000 కోట్లు. అది కలిపి చెప్పుకోవడమే. తాగునించమే వాళ్ళు అదంట కదా. ఎందుకంటే వీళ్ళు అనుగుణంగా ఇక్కడ కథలు రచించాలి కదా. మండలంలో 14 లక్షల కోట్లు చెప్తాడు ఎవరు? ఆయన యనమల రామకృష్ణుడు గారు. ఈయనేమో 10 లక్షల కోట్లని చిన్నపిల్లని చేసే గవర్నర్తో కూడా అబద్ధాలు అడిగి పంపించాడు. ఈయన కూడా 10 లక్షల కోట్లని ప్రజెంటేషన్ ఇచ్చారు. అవి నమ్మాలి మనం, ఎందుకంటే తపేలా ఛానల్ అవే చూపిస్తాయి. కానీ వాస్తవ ఫిగర్లు నేను కాక మనం పెట్టిన బడ్జెట్లో 647, ఈసారి చెప్పమంటే 2 రోజులకు బయటకు వస్తుంది. అది కూడా ఫిగర్ 2 రోజులు మనం ఎదురు చూడవలసిందే. సార్ ఇప్పుడు ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరేజ్ వేసుకుంటే మన ఇందాక నేను చెప్పినట్టు 33 నుంచి 35-40% వరకు ఖచ్చితంగా ఎక్కువ ఉంది. నిజంగా ఇది ఈ బడ్జెట్ ప్రజారంజకమైన బడ్జెటే అంటారా? ఏది ప్రజారంజకం? ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాటికి ఇప్పుడు ఆన్ గోయింగ్ ఏదైతే నవరత్నాలకు సంబంధించింది ఏదైతే ఉందో దానికి అలొకేషన్స్ లేవు. పోనీ సివిల్ సప్లైస్కి వీటితోనూ అద్భుతంగా ఒక రేషన్ సప్లై దానికి అటుకి ఒక పంచవర్ష ప్రణాళిక ఈ విధంగా ఉంది. లేదా పండగలు వస్తే పండగ కానుక రంజాన్ తోఫాన్ ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. అవి ఏమైనా అలొకేషన్స్ ఉంటే అరే సూపర్ దీనికైనా ఇచ్చారు. లేదా ఎగ్జిస్టింగ్ వాటిలో వాళ్ళు ప్రామిస్ చేసినవన్నీ ఫుల్ఫిల్ చేశారంటే మీరు జనరంజకమైన బడ్జెట్ అంటారు. ప్రతి దగ్గర డెంట్ పెట్టుకుంటూ వస్తే మనం యాక్యురేట్ ఫిగర్స్ మన దగ్గర ఉన్నప్పుడు మాట్లాడుతున్న దగ్గర ఇంత వ్యాక్యూమ్స్ ఉంటే అక్కడ మిగిలిన వాళ్ళకి ఏ ప్రాతిపదికన మళ్ళీ ఎక్స్క్యూజెస్. నెక్స్ట్ ఇయర్ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది, చూసుకోవాలి, కాలు చేసి సర్దుకోవాలి. మరి మొదటి రోజు గల్లబట్టి మనం చెప్తున్నా ముందు అధికారమే పరమావధి అని వచ్చిన గవర్నమెంట్ అమ్మేది. అధికారమే పరమావధి అని వచ్చినప్పుడు అధికారం వచ్చింది. తర్వాత ఏం చేయాలంటే గుడ్డే చేల్లో పన్నట్టు వెళ్తున్నారు.
మాట తిప్పను మడమ తిప్పను అని చెప్పే మనిషి వెనకాతల పవన్ కళ్యాణ్ ఈ మాట కోసం ఎంత ఎద్దేవా చేశారో మనం చూసాం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఈ బడ్జెట్ లెక్కలను చూసి? ఇంకేంటి రియాక్షన్? ఈ లెక్కల గురించి ఏమైనా తెలుసుందంటారా? తెలిస్తే కదా ఏదో ఉంటుంది, ఆయన ఉంటే తెలచేరు ఎందుకని, ఈ బాధ ఉంటే ఈ బాధ లేదు కదా. వాళ్ళకి ఏమీ తెలియకుండా అవగాహన లేకుండా అందులో ఒకే ఒక్క చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఇంకెవ్వరికి ఏమీ తెలియదమ్మా. నేను మొమ్మటి లేకుండా చెప్తున్నా, వాళ్ళకి ప్రాథమిక అవగాహన అన్నది ఏమీ లేదు. ఇప్పుడు మెడికల్ సెక్టర్ అన్నది ఉంది, దానికి ఏం అలొకేషన్స్. ఇప్పుడు ఉదాహరణకి పులివెందులు రేపు ఆయన మాట్లాడతారు చూడండి ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజీకి సంబంధించిన విషయంలో హాస్టల్స్ లేవని చెప్పాడు కదా ఇదే సత్యకుమార్. మరి మెడికల్ దీంట్లో కడప పులివెందులకి ఎంత అలొకేషన్స్ ఉన్నాయి రేపు వస్తాయి. వెలుగొండ ప్రాజెక్ట్కి ఎలా మాట్లాడారు ఆయన కూడా రేపు మాట్లాడతాడు. ఇప్పుడు 90% కంప్లీట్ అయింది, మిగిలిన 10% కంప్లీట్ చేయడానికి బడ్జెట్ అలొకేషన్స్ ఏవి? దిస్ ద ప్రైమరీ క్వశ్చన్స్. అట్లా మీరు ఏదైనా తీసుకోండి, ఏ సెక్టర్ అయినా సరే దర్ ఆర్ గోయింగ్ ఆన్ గోయింగ్ అని ఎప్పుడైతే అబ్స్టకల్స్ క్రియేట్ చేస్తారో దాంట్లో సామాన్య మానవుడికి ఎప్పుడు వెసులుబాట్లు ఉండవు. సార్ గత హయాంలో మనకి ఇప్పుడు మీరు మెడికల్ కాలేజెస్ అంటే విన్నాను, ఈ మెడికల్ కాలేజ్ సెక్టార్స్కి సంబంధించి మనకి దాదాపు ప్రతి జిల్లాలోనూ కూడా మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడానికి చూసారు. 17 మెడికల్ కాలేజీలు. ఈ 17 మెడికల్ కాలేజెస్కి ఏమైనా కేటాయింపులు ఉన్నాయా? అరే మీకు తెలుసో తెలీదు, 700 మెడికల్ సీట్లే వద్దనిచ్చారమ్మా వీళ్ళు మేధా సంపత్తి చూడండి. 700 మెడికల్ సీట్లు వద్దన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇస్తుంటే 700 మాకు అక్కర్లేదని చెప్పిన గొప్ప ప్రభుత్వం ఇది. సార్ అయితే ఇప్పుడు 200 క్యాన్సర్ యూనిట్లు మనకి ప్రభుత్వం ఉంది అంటే ఆ క్యాన్సర్ యూనిట్లు కూడా ఆంధ్రప్రదేశ్కి సున్నానా? ఆల్మోస్ట్ ఉన్నాయి. ఆ 200 క్యాన్సర్ యూనిట్లలో ఈసారి గడ్డిపడినట్టే. మనం ఏం చెప్పాలి, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో వాళ్ళు ఇచ్చిన వాటిని కూడా వద్దనే ఏకైక ప్రభుత్వం దీన్నే చూసి వీళ్ళేదో పెద్ద ట్రంప్ గెలిచిన తర్వాత డబ్బులని మనకి ఒక్కడికి రాష్ట్రానికి ఇస్తున్నట్టుగా ఫీల్ అయ్యి మొన్న వాటిని వదులుకుంటున్నారు. దాని గురించి చర్చించడం అనవసరం, ఇంకేం లేదు ఫర్దర్. దాంట్లో ఏంటంటే ప్రైమరీ అలొకేషన్స్ వేట్ల మీద ఫోకస్ చేయాలో వాటి మీద తప్ప అన్నిటి మీద చేసుకుంటూ వస్తున్నారు. చూద్దాం ఈ సంవత్సరం కంటిన్యూ అయ్యేసరికల్లా నాకు తెలిసి ఆల్రెడీ 30 మంది మడతెట్టేశారంటే బీజేపీ రెడీ అవుతుంది చిండేగా అన్నట్టుకున్నాను గ్యారంటీగా చెప్పొచ్చు. ఎవడా చిండే అని ఎత్తుక్కోవడం వాళ్ళ నుంచి. అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతారా అనే దానిపైన కూడా మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుందంటారు. మనం అనుకుంటే బడ్జెట్కే 30 మంది రాలేదంటే వీళ్ళు 11 మంది రాలేదని బో అని గోలడ్డం కాదు కదా, 30 మంది రాలే. బడ్జెట్ కన్నా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటుందా? వాళ్ళు అక్కడే చూసుకోవాలి కదా, ఇదేంటి నాదేది నీదేదని. ఏదో ప్రింట్లకి ఏదో డబ్బులు తక్కువ అవుతాయని చెప్పి ఎందుకు వేస్ట్ అని చెప్పి చేయలేదట. ఆ 30 మందికి ఎలాగో ప్రింట్ పుస్తకాలు కూడా రావాలని చెప్పి రాలేదా? ఏవో చెప్తారు కదా పెట్టకథలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.